ఈ స్టోరీ పోకిరి అనే స్టోరీ ఒక్క మహేష్ బాబుకి తప్ప పవన్ కళ్యాణ్కి బాగుండదు, ఎన్టీఆర్కి బాగుండదు, ఇంకెవ్వరికి బాగుండదు అనమాట. ప్రభాస్కి కూడా అస్సలు సూట్ అవ్వదు. రవితేజ ఇప్పుడు మహేష్ బాబుని పక్కన పెట్టండి, మిగతా హీరోలకి ఈ స్టోరీ అనేది 100% సెట్టే కాదు, ఎవ్వరికి సెట్ కాదు. నేను చెప్తున్నాను కదా, అది మహేష్ బాబుకి ఒక్కరికే సెట్ అవుతుంది. అదే ఆ స్టోరీ మనం ఊహించుకొని ఒకసారి వాళ్ళందరినీ ఊహించుకోండి, సెట్ కాదు అది. అంటే ఇప్పుడు ఫ్యాన్స్ మధ్య ఒక చిన్న గొడవ జరుగుతుంది, చిన్నది కాదు పెద్ద గొడవ జరుగుతుంది. ఎందుకు? మహేష్ బాబు గారు చేశారు కాబట్టి సూపర్ డూపర్ హిట్ అయిందని బాబు గారి ఫ్యాన్స్, లేదు మా కళ్యాణ్ గారు చేస్తుంటే ఇంకా సూపర్ డూపర్ హిట్ అయ్యేదని కళ్యాణ్ గారి ఫ్యాన్స్. మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు ఇందులో? నేను మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కే సపోర్ట్ చేస్తాను. ఎక్కువ చేస్తాను. యుద్ధాలు జరగని అక్కడ ముంబై, మన దుబాయ్, కువైట్ లో ఎంత యుద్ధం జరుగుతుందో మన పోకిరి సినిమా గురించి ఇక్కడ కూడా అంతే యుద్ధాలు జరగాలమ్మా. నోట్ దిస్ పాయింట్ అమ్మా. ఇది ఆయుధం కడప నుంచి దింపుతాను లారీలు, మీరేం భయపడకండి. ఒక్క మహేష్ బాబు ఫ్యాన్స్ కే చెప్తున్నా నేను, ఒక మహేష్ బాబుకే సెట్ అవుతుంది ఈ సినిమా. పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అంటున్నారు కదా మీరు వాళ్ళు ఏంటంటే అభిమానం కొద్దీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు కాబట్టి మా హీరోకే భలే ఉండేది స్టోరీ అని చెప్తారు. పప్పులో మాత్రం కాలు వేయకండి అమ్మా, ఎవరైనా సరే సాంబార్లో వేయండి అనుకోండి. ఒకవేళ అయినా బాబు గారి పేరు చెప్పకుండా నేనే చేస్తా అన్నుంటే ఎట్లా ఉండేది ఊహించుకొని చెప్ప. ఎవరు? మహేష్ బాబు గారు కాకుండా నేనే తీస్తా ఈ సినిమా, ఆయన కాకుండా అని ఉంటే ఆ సినిమా తుస్మని టప్మని చిన్న చిన్న ఆటం బాంబ్ లాగా పేలకుండా ఉండేవన్నమాట. అట్లుంటది అనమాట. ఆయన తీసి ఉంటే ఏందయ్యా ఇదే మహేష్ బాబుకి ఇచ్చి తీసున్నా కానీ బాగుండి స్టోరీ, పోయి పవన్ కళ్యాణ్కి ఇచ్చి ఊహించుకుంటున్నా. అది ఉంటది కదా రూపాయి టపాకి, అట్లయినా అది పేల్చినా పేలవు. అప్పుడు మహేష్ బాబు ఆ సినిమా చూస్తుంటే బాబా అది ఏం స్టోరీ, ఏమి ఫైటింగ్, ఎందుకు ఆ సినిమా అంటే ఇంకా ఎన్నిసార్లు చూసినా కానీ కొత్త సినిమానే. లాస్ట్ క్లైమాక్స్ ఉంది చూసారా, అది మాత్రము హైలైట్, మామూలు హైలైట్ కాదు. నాజర్ని చంపినప్పుడు వస్తాడు కదా, అది హైలైట్ ఉంటుంది. అది పవన్ కళ్యాణ్కి సెట్ కాదమ్మా, ఒక మహేష్ బాబు బాబుకే సెట్ అవుతుంది అని చెప్పి చెప్తున్నా నేను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. సంతోష్. నాకు